దేవుగా నువ్వు నిన్న లేవు కానీ నిన్న ఫార్మింగ్ లాస్ట్ నా పోజులు చూడాలరా అసలు మైండ్ బ్లోయింగ్ అంతే. యు మిస్ ఇట్ మ్యాన్. అయినా ఎందుకు రాలేదు నువ్వు? ఏదో పనిలో ఉండి కుదరలేదురా. నీ అబ్బా నీకు చెప్పాను చూడు, నన్ను నేను సరే వదిలే. అసలు నిన్న లాస్ట్ ఫార్మింగ్ లో నా పోజులు చూడాలరా. ఆ బాంబే రఫీ గాడు నేను పోటా పోటీ, అసలు ఈనడు గోడలు చప్పట్లు. అసలు మెడల్ నాకే వచ్చింది అనుకో, కానీ మెడల్ అక్కడ రాదని టెన్షన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు పడేందిరా. తర్వాత దేని తర్వాత? అదే హార్ట్ స్ట్రోక్ వచ్చిందన్నావు కదా తర్వాత. అరే నీ అబ్బా హార్ట్ స్ట్రోక్ వస్తుంది అనిపించిందిరా. అంటే ఇంతకు ముందుదే వెళ్ళలేదు నువ్వు. లేరా, నువ్వు కాంపిటీషన్కి వెళ్ళావు, మెడల్ వచ్చింది, తర్వాత ఏదో చెప్తున్నావు కదా. అది కాదురా, కాంపిటీషన్లో మెడల్ ఎక్కడ మిస్ అయిపోద్దన్న భయానికి హార్ట్ స్ట్రోక్ వస్తుందేమో అనిపించింది. అలాగే ఏం సార్, ఈసారి ఎవరేంటి? అదేరా ఈసారి ఎవరా అమ్మాయి అంటున్నా. అమ్మాయి సిక్కు దిగ్గుబడి చాలా పేరు చెప్పరా. కపిల్ నీకు ఎలా తెలుస్తారా? విడమా ఏంటి నా ఎలా బాబు మహాన్ బాబా మిస్టర్ మజ్ను, ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు?
అసలు నువ్వెవర్రా? ఇప్పటికే 20 సార్లు చెప్పావు, మళ్ళీ ఎలా తెలుసు అంట. అరే లేవుగా తిక్కాదురా, ఇప్పుడు 20 సార్లు మనసు ఇప్పుడు నాకు చెప్పావు కదా, మరి ఈసారి చెప్పడానికి ఏంటి అని. అది కాదురా, ఆ 20 మంది వేరు, ఈ అమ్మాయి వేరురా. ఆ 20 మందికి ఈ అమ్మాయికి పూలికే లేదురా. ఈ అమ్మాయి ముందు వాళ్ళందరూ చంద్రుడి ముందు చుక్కలు, మెరుపులు, మిడుగురుడు, ఇదేగా 20 సార్లు చెప్పినాను రా. అరే దేవ్, సరే సరే సారీ రా. అరే దేవ్ కాదురా, నిజాలు చెప్తే నీకు ఎందుకు నా కోపం వస్తుంది? అసలు నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అన్నారా? నా మనసు అర్థం కాదు. నీకు నా మనసు అర్థమైందరా? అందుకే ఇప్పుడు నామే కోపడుతున్నావా? రే దేవ్, నువ్వు చెప్పు. ఇప్పుడు నేను ఇగో ఈ బిల్డింగ్ పై నుంచి దూకి చచ్చిపోమన్నాడు, అప్పుడు చచ్చిపోతానండి. సారీ. చచ్చిపోతారా? చస్తా. నువ్వు నా ప్రాణం రా, నాకు అందరికంటే ఎక్కువరా నువ్వు. అరే మా అమ్మ నాన్న కంటే ఎక్కువరా. అసలు నేను అక్కడ ఉండేవాడిరా, ఒక మెకానిక్ షెడ్లో మెకానిక్లో పనిచేస్తూ ఉండేవాడిని. అలాంటి నన్ను ఇక్కడ తీసుకొచ్చి నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే కారణం అది నీ వల్లేరా దేవ్. అసలు నాకు జీవితం అంటే ఏంటో తెలియని టైంలో జీవితంలో ఏదో ఒకటి సాధించాలని అనుకునేది నీ మూలంగానే రా దేవ్. నువ్వేరా అన్న ప్రాణానికి రా. రే ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదని చెప్పి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి చంపుతావేంట్రా? అరే ఈ రైటింగ్లు, పెయింటింగ్లు, లిటరేచర్ ఇవన్నీ నీకు తెలుసా? పోరా పో. నిజంగా వెళ్ళిపోమంటావా? ఓ వెళ్ళిపోతున్నా చెప్తున్నా. ఓ అరే వెళ్ళిపోయినా మళ్ళీ రా అని చెప్తున్నా. ఏం పని? ఇగో బ్యాగ్ కూడా తగిలించుకున్నా, వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోతున్నా. ఓ ఇగో డోర్ కూడా తెరుస్తున్నా. రే ఓవర్ యాక్షన్ ఆపి కూర్చో. నేను రాను, వెళ్ళిపోతా. రే నేను ఒకసారి చెప్తాను, మళ్ళీ చెప్పను. రా రా. నేను వెళ్ళిపోతా, నేను రాను. రే కపిల్ కోపం తెచ్చుకోక రారా. ఏంట్రా కొనుగుడు? కపిల్ కోపం తెచ్చుకోకరా. ఆ అమ్మాయిని ఎలా వర్ణించను రా? ఆమె ముంగుర్లు అందంగా మెరిసే తుమ్మిదలరా. అసలు ఆమె ముఖం శ్వేత కమలరా. అన్య సామాన్యమైన లావణ్యం. ఆమె చేతులు తామర తూడలు, ఆమె స్థలద్వయాలు అమృత కలసాలు. నడుము ఆమెను చూస్తే నన్ను నేను చదివిన చదువంతా వేస్ట్ రా. కాళిదాస్ కవిత్వాలు అర్థం కాలేదు. అనన్యమైన సామాన్యమైన సౌందర్యం తెలియలేదు. ఎలాంటి అన్నమకుడికైనా కవి అయిపోతాడు తెలుసా? తను చూస్తే కాళిదాసు మించిన కావ్యాలు రాస్తాడు. కాదురా, ఏమైందా? ఎలా ఏంటి ఆ అమ్మాయి ఇక్కడ లేదే. అసలు ఫీలింగ్ ఎలా రా? ఫీలింగ్ ఎలా రా? సరే అమ్మాయి పేరేంటి? పేరా? ఆమెకి ఏ పేరు సరిపోతుంది? ఆమె అంతేరా. ఆమెకి వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరు అని ఉంటుంది కదరా. ఆ పేరు తెలుసుకుని ఏం చేస్తావురా? ఆ అమ్మాయి పుట్టింది నా కోసం అన్న విషయం ఆ అమ్మాయి తెలిసేంత వరకు. ఏంట్రా దేవుడు నువ్వు అట్లా డిసప్పాయింట్ అవుతావు? అసలు నువ్వు ఎవరు అనుకుంటున్నావు? ఎవరు? పోయిట్విరా, రైటర్వి. ఏమై కపిల్ గారి ఫ్రెండ్ రా నువ్వు డిసప్పాయింట్ అవుతావు చెప్పు. రే కపిల్, నువ్వు ఎన్ని చెప్పినా నా మనసు ఒప్పుకోవట్లేదు. అరే దేవ్, ఇది కాదురా, నాకు తెలియదు నీ గురించి చెప్పు. సరే ఇగో ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టి ఆ అమ్మాయి ఇంట్లో మాట్లాడి నిన్ను అమ్మాయిని కలిపే బాధ్యత నాది, సరేనా? ఇంతకు వాళ్ళు ఉండేది విజయ అపార్ట్మెంట్సేనా? అవునరా. నీకు తెలుసురా? అంటే నా అమ్మాయి ఫాలో అయితే ఫాలో అయ్యావా? మాట్లాడావా? లేదురా. ఏం మాట్లాడదా?
కుదరలేదురా. చిచ్చి పరువు తీసావు కదరా నువ్వు. అరే అంత దూరం ఫాలో అయ్యి ఏం మాట్లాడుకుంటే అట్లా వచ్చావురా? మాట్లాడదామని అనుకున్నాను రా, కానీ ఇలా డోర్ వేసుకుంటే. సరే ఇంతకీ ఫ్లాట్ నెంబర్ ఎంత? తెలియదురా. అరే పోనీ ఇంటి కలర్ చెప్పరా? చూడలేదు. రే అది నార్మల్ అపార్ట్మెంటా గేటెడ్ కమ్యూనిటీయా? గుర్తులేదురా. అరే ఇంకేం గుర్తుందా నీకు? అంత దూరం వెళ్ళాలన్నా ఫాలో అయ్యానన్నావు. అసలు ఇంకేమైనా గుర్తుందారా నీకు? అరే ఆ అమ్మాయి ఇంటి ముందు ఒక పికాసో పెయింటింగ్ చూసాను రా. అది చెప్పవేంట్రా ఇందాకటి నుంచి? దేవుగా నువ్వు టెన్షన్ పడు. నేను ఇప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్తా, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతా, నిన్ను వాళ్ళని అమ్మాయిని ఇద్దరిని కలుపుతా, ఆ తర్వాత కలుస్తా. వస్తా నేను మాట్లాడి వస్తా. ఏం మాట్లాడతాడో ఏంటో.